నాకు ₹1 కోటి ప్రశ్న. ₹1 కోటి ప్రశ్న. నిఖిల్ స్మోక్స్ మానేస్తే మీరు ఏమి ఇస్తా అన్నారు? అయ్యో, సో దట్స్ అగైన్ వన్ థింగ్. ఏమిస్తారు? వాడికి నేను పెళ్లి చేసుకునేటప్పుడు నేను నా పెళ్ళప్పుడు వాడికి చైన్ ఇస్తా అని చెప్పిన, చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన, అవైతే ఖచ్చితంగా ఇస్తాను నేను. అండ్ స్మోకింగ్ ఇవి మీరు ఇస్తా అన్నది. నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన. అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు. నా పెళ్లికి ఏం కావాలి చెప్పండి రా, మీ పెళ్లికి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫన్ థింగ్ ఏంటంటే, నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ తీసుకురండి రా, ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా అని చెప్తా. అండ్ నిఖిల్ని ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా, నిఖిల్ చాయ్ మంచి చేసి చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను చాయ్, నేను అయితే వాడు ఆ రోజు వాటర్ బాటిల్ అడిగిండు, నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడిగితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు, వాడు అడిగితే నేను మాత్రం తీసుకురావు, నేను నీకు చాయ్ పెట్టియాలి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అన్న. అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా, నేను ఏదైనా చేస్తా అని అన్నా. విచ్ హీ విల్ నాట్ డూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే మామూలుగా స్మోక్ చేస్తాడు, సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు. అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చినా నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు. సో దట్ వాస్ దేర్. ఐ థాట్ లైక్ యూనో ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా అన్నా నేను. అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే. బయటకు మాత్రం ఏమిస్తా అన్నది అదే కదా. అడిగాడా మిమ్మల్ని నాకు ఇవి కావాలి అని చేయను ఇవన్నీ? దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్. మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా, నీ పెళ్లికి ఏమి ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం. నాకు యాచ్ కావాలి, నాకు ఇది కావాలి ఇట్లా అని జస్ట్ ఫన్నీ కాన్వర్సేషన్. అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ ద డిఫరెంట్ థింగ్. లైక్ యునో నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్, నిఖిల్ అన్ని కూడా సిగరెట్స్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ తగ్గించడం ఇట్లా అంతా ఆమెనే చూస్తుంది. మరి అదంతా బయటికి రాలేదు కదా. మరి అంటే మామూలు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది, అట్లా అర్థం చేసుకున్నారు. కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు, అది చూపియరు. బట్ యునో కొంతమంది ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా అన్నప్పుడు కూడా ఆమెను లిటరలీ నేను హోల్డ్ చేసిన, వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ, ఇంకా లైక్ యూనో ఎప్పుడో ఒకసారి అన్న అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజంతా, నేను పేరు చెప్పదలుచుకోలేదు, సో హోల్డ్ చేసి ఉంచిన నేను. సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి. లైక్ యూనో నువ్వు అట్లీస్ట్ ఉన్నట్టుగానైనా చూపించాల్సింది. దట్ వుడ్ బి ఫేర్ ఎనఫ్. ఏది నిఖిల్తో నేను అట్లా అన్నది లేదు, ఇదన్నా చూపించాల్సింది. సో లైక్ వాళ్ళు ఏం చూపించాలని అనుకున్నప్పుడు అది చూపిస్తే ఇక మనం ఏం చేస్తాం దానికి. మీరు ఇప్పుడు బిగ్ బాస్ తప్పు పడుతున్నారా? తప్పు పడుతున్నావు ఆబ్వియస్లీ, అంతే కదా. ఇక మరి నీకు కంటెంట్ లేక ఇక నువ్వు ఏది పడుతుంది జూమ్ చేసి చూపిస్తా అంటే ఎట్లయితుంది? నేను అనుకున్న ఇంటెన్షన్ వేరు, నేనున్న నా రియాలిటీ వేరు. నువ్వు దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసి ఇట్లా చేసి జూమ్ చేసి చూపిస్తా అంటే చేతులు పట్టుకోరా, హక్ చేసుకోరా? మీరు కూడా బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు కదా ఇది వరకు, చేసుకోరా? అవన్నీ ఉండయా? యాజ్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ యూనో డైలీ లైఫ్ ఆల్సో మనం ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవుతాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నీకు ఫ్యామిలీ ఉండదు అక్కడ, నువ్వే సిస్టర్ అవుతావు, నువ్వే ఇంకోటి బ్రదర్ అవుతాడు, ఇంకో ఫ్రెండ్ అవుతాడు ఒకడే. దట్స్ వాట్ హ్యాపెన్స్. నో, దాన్ని నువ్వు ఇంకా లేకపోతే వేరే సీజన్లో ఏం కాలేదనా ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు చూపించేది. అండ్ ఇంకొకటి ఏమన్నాడు అర్జున్ అక్కడ, ఇదేంటి నేషనల్ టీవీ అని తెలియదా? నేషనల్ టీవీ అని నీకు తెలియదా? నువ్వు టెలికాస్ట్ చేసుకుంటే నీకు తెలియదా? మరి నేషనల్ టీవీ అని నేను చేసిన కాన్వర్సేషన్స్ లా కొంతమంది బట్టలు వాళ్ళేవనో లేకపోతే దేనికో నువ్వు కట్ చేసినప్పుడు మరి ఇదెందుకు నువ్వు జూమ్ పెట్టి చూపించినావు మరి కెమెరాని? సో నీకు తెలియదా నేషనల్ టీవీలో ఏది కావాలి ఏది అవసరం లేదని? అండ్ జూమ్ పెట్టి చూపిస్తారు కదా. అదే జూమ్ పెట్టి చూపించా, ముందు వెనకాల కూడా చూపించావు, ద హోల్ కాన్వర్సేషన్ చూపించాలి కదా. ఎపిసోడ్ 1 hour అయినా కూడా నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అట్లీస్ట్ వన్ సీన్. నో, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తా అంటే కాదు కదా. లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మ్యాటర్ ని పూర్తిగా తెలుసుకోవడానికి చేయాలంటే 24 అంటే ఇప్పుడు ఎలా అయితే 24 గంటలు ఒక ఎపిసోడ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎక్స్ప్లెనేషన్ కి ఏంటి ఇది అని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటే ఎపిసోడ్ 1 గంట సేపు ఉంటుంది. ఎపిసోడ్ 24 గంటలు ఎపిసోడ్ పెట్టాల్సి ఉంటుంది. పూర్తిగా 100% లైవ్. అదే కదా, దాంట్లో కూడా కట్ చేసుకుని చూపించుకున్నావు కదా. అదే కదా నా ప్రాబ్లం ఇప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం అదే కదా, నేనే రైస్ చేశాను.
నన్నే ఎందుకు అంత నువ్వు అంత చేసినావు, వేరే గర్ల్స్ కూడా దే ఆర్ డూయింగ్, వేరే బాయ్స్ కూడా దే ఆర్ డూయింగ్. అండ్ ఇదే బాయ్స్ ఇప్పుడు నేను పోయి నేను నీకు ఎక్కడ నేను ఇట్లా చేసినట్టు లేకపోతే ఇట్లా అంతా కాదు కదా. లైక్ నిఖిల్ అనే వ్యక్తి అందరినీ హగ్ చేసుకుంటాడు, అందరినీ కన్సోల్ చేస్తాడు, అందరితో అలాగే ఉంటాడు. పృథ్వీ అనే వ్యక్తి కూడా అందరితో అలాగే ఉంటాడు. అట్లీస్ట్ నేను నాకు ఎవరు మంచి మంచి కనెక్ట్ అయ్యారో, నేను ఎవరితో బాండ్ అయినానో వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంటా. ఇప్పుడు వాళ్ళ మీద తోస్తున్నారా మీరు ఇవన్నీ? ఏది వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అగ్గులు చేసుకుంటారు? నేను బిగ్ బాస్ అంటున్నాను. బిగ్ బాస్ షో నీకేం కాంటెంట్ లేక నువ్వు నా మీద పోర్ట్రే చేయాల్సింది అది తప్పు అని నేను అంటున్నా అంతే. అంటే ఇప్పుడు మీరు హగ్గులు చేసుకుంది మీరు ఇంకా వేరే చాలా కాంటెంట్ ఉన్నది కదా శివ, మాట్లాడుకున్నవి ఉన్నాయి చాలా. ఇవన్నీ మీ తప్పులు కాదు, బిగ్ బాస్ చూపించింది బిగ్ బాస్ తప్పు అంటున్నారు. అబ్సల్యూట్ గా అదే అంటున్నా నేను. చూపించేది కనీసం నువ్వు కంప్లీట్ లెంత్ లోనైనా చూపించాల్సిందే. 2 గంటల కాన్వర్సేషన్ లా నేను ముందు ఎమోషనల్ అయినా, మేమందరం ఏదో షేర్ చేసుకున్నాం, నీ క్లాస్ ఏంటి, నా డిప్రెషన్ ఏంటి, నీ ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకున్న తర్వాత వెన్ యూర్ గెటింగ్ ఇన్ టు దట్ మోడ్ ఇట్లా సరే కన్సోలింగ్ లనా లేకపోతే లైక్ యునో అరే ఓకే రా ఇట్స్ ఓకే అయింది ఇట్లా అన్నట్టుగా ఆ మూమెంట్ కి వచ్చిన ఎందుకు వచ్చింది అనే లీడ్ కూడా నువ్వు షేర్ చేయాలి, నువ్వు పోర్ట్రే చేయాలి కదా. అంటే మనము ఒక మనిషిని స్టార్టింగ్ లో ఒక సిచ్యువేషన్ లో చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా ఆ మనిషిని అంతా అదే సిచ్యువేషన్ లో చూస్తాం. లైక్ మీరు హౌస్ లోకి వెళ్ళంగానే ఇలా వాయిస్ రేజ్ చేసి నోరేసుకొని అందరి మీద పడిపోయి ఇలా అన్నట్టు మీ క్యారెక్టర్ ని పోర్ట్రే బయటకు అయినప్పుడు ఆబ్వియస్లీ మీరు మిమ్మల్ని అలాగే చూపించడానికి ట్రై చేస్తుంది కదా బిగ్ బాస్. అదే వాయిస్ రేజ్ చేసింది చూపించాల్సింది కదా, మరి మిగతావన్నీ గివ్ అని ఎందుకు? ఆ వాయిస్ రేజ్ కూడా అసలు సంబంధం లేని పాయింట్లకి మీరు వాయిస్ రేజ్ చేస్తున్నారు. అంటే అదొక పాయింట్ కాదు, దానికి ఎంత రేజ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నీకు వైబ్ సెట్ కాలే, నువ్వు నాతో హలో చెప్పలేదు, హాయ్ చెప్పలేదు అని రేజ్ చేయమంటావా? ఫస్ట్ వీక్ లో పోయి నామినేషన్స్ అలానే కాకుండా మరి మీరు అందరు గిన్నెల కోసం కుక్కర్ల కోసం కూడా నామినేట్ చేశారు కదా. అదేంటే నేను అండ్ ఫస్ట్ వీక్ లా ఫస్ట్ నేనే నామినేషన్ కి నన్నే పిలిచారు ఫస్ట్ బిగ్ బాస్. అండ్ నేను ఫస్ట్ మాట్లాడింది కుక్కర్, సరేనా? నాకు దొరికింది, నాకు అనిపించింది, నేను చూసిన దాంట్లో కుక్కర్ మాట్లాడాను నేను. ఎందుకంటే నాకు ఫుడ్ అనేది పెద్ద విషయం నాకు. అండ్ ఒకరి బాధ్యత తీసుకొని మేము ఫస్ట్ వెళ్ళిన 2 days మేము ఎట్లా తినకుండా ఎట్లా చచ్చినామో మాకు తెలుసు. ఎంత కష్టమైంది చాయ్ లేకుండా తినకుండా, ఎంత ప్రెషర్ అయింది అనేది మాకు తెలుసు. అగేన్స్ట్ ఆల్ ద అదర్ ఆర్డ్స్, ఫ్యామిలీని వదిలిపెట్టేసి అడిగి పోయి కొత్త జనాల్ని చూసి విచిత్రమైన ఫేసెస్ చూసి అంతా ఎట్లా ఫీల్ అయినామో మాకు తెలుసు కదా. ఆ ప్రెషర్లా నువ్వు జస్ట్ ఆకలేస్తుంది మంచిగా తిందాము అనే టైంలో నువ్వు పెట్టకపోతే అది ఎంత ఇంపాక్ట్ అయిందో నాకు తెలుసు. కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకున్నాను నేను నా నామినేషన్. ఇఫ్ ఇట్ వాస్ వెరీ యూస్లెస్ దాన్ని మిగతా కంటెస్టెంట్స్ అందరు ఎందుకు కాపీ పేస్ట్ కొట్టుకున్నారు మరి? ఓన్లీ బికాస్ ఎవ్రీబడి ఫెల్ట్ దట్ తీసుకున్నారు కదా. అండ్ ఇంకొకలాగా చూస్తే నేను కుక్కర్ విషయం మాట్లాడినప్పుడు అదే కంటెస్టెంట్స్ అరే చిన్న విషయానికి ఎందుకు, అరే రాగానే ఇంట్లో ఎందుకు ఇట్లా అని మాట్లాడారు. బట్ ఫర్ మీ దట్ వాజ్ నాట్ లైక్ నీతో వైబ్ సెట్ కాలే, నీతో హాయ్ అని చెప్పలే, నువ్వు నాతో మాట్లాడలే, నువ్వు నాతో కూర్చొని మాట్లాడలే, వేరే వాళ్ళతో మాట్లాడను. దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ ఫర్ మీ. రెస్పాన్సిబిలిటీ, షేరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను మాట్లాడినే, అండ్ లీడర్షిప్, ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ గేమ్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ షో. నాకు నీతో వైబ్ సెట్ కాలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు బయటికి పో. వాట్ వాజ్ దాట్? ఐ విల్ నాట్ డూ. నేను ఏ రోజు కూడా నేను అటువంటి పాయింట్స్ మీద నేను నామినేషన్స్ చేయ. సో నేను అట్లా తీసుకున్నా. అండ్ కుక్కర్కి కిచెన్కి అయితే అంటే మరి ఇంకెక్కడైనా మరి ఇంకా టాస్క్లలో అయితే అప్పటి వరకు టాస్క్లు రాలేదు ఇంకా మనకి. మరి ఓకే, దానివల్ల కుక్కర్ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీరు ఇంకొకటి, మీ గేమ్ అని మీరు ఆడకుండా పక్కలకు ఉచిత సలహాలు ఇచ్చి గైడెన్స్ అనే వర్డ్ ఎక్కువ వాడడం, అభయకి అని లేకపోతే నిఖిల్కి కానీ ఈ వర్డ్ ఎందుకు అన్నిసార్లు? గైడెన్స్ అనే వర్డ్ నేను వాడతా, అది నా డైలీ లైఫ్, నా డ్యూటీనే అది. ఐ డీల్ విత్ స్టూడెంట్స్, ఐ డీల్ విత్ యంగ్స్టర్స్ అండ్ నాకు గైడెన్స్. అండ్ నేను నా లైఫ్ లో నేను ఏం నేర్చుకున్నానో అదే నేను గైడెన్స్ ఇస్తా. అండ్ దాన్ని వాళ్ళు అవతల ఎంత తీసుకుంటారు ఎంత తీసుకోరు అనేది అది వాళ్ళ ఇష్టం. బయట జర్నీ లోపల జర్నీకి సంబంధం ఏంటి? బయట గైడెన్స్ వేరు, లోపల గేమ్ వేరు. ఈ గైడెన్స్ అక్కడ పనికిరాదు కదా. సో ఇక్కడ నాకు విషయం ఏంటిదంటే పోయిన ఫస్ట్ వీక్ లోనే నాకు అర్థమైపోయింది వీళ్ళెవ్వరికి అసలు ఎవరికి కూడా ఫస్ట్ వీక్ లోనే అందరు ఏమన్నారు, నేను మాట్లాడిన పాయింట్స్ కి కూడా అందరు ఏమన్నారంటే ఫస్ట్ ఇప్పుడే కదా వచ్చినాం, చిల్ అయిదాం, లేకపోతే ఇవన్నీ ఎందుకు, ఇంకా రాను అంతా అవే కదా, ఇటువంటివన్నీ మాట్లాడుకున్నారు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. మన ప్రైజ్ మనీ అనేది మనమే సంపాదించుకోవాలి 0 నుంచి అని మాట్లాడింది కూడా ఎవ్వరు కూడా కనీసం ఒక ఫోకస్ కూడా పెట్టుకోలేదు.
సో ఇటు అండ్ ఏది తీసుకున్నా సరే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే మాట్లాడినా కూడా మరి ఇది గుర్తుండాలి కదా, ప్రైజ్ మనీ మనమే గెలుచుకోవాలి, మరి అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ వీఆర్ హియర్ అనేది కూడా గుర్తుండాలి కదా మరి. సో ఇదేది కూడా వీళ్ళెవరికి కూడా గుర్తు కూడా లేదు అసలు జర్నీలా. దే కంప్లీట్లీ ఫర్గాట్. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ అసలు ఆలోచిస్తలేరు, చిల్ కొడదామా, లేకపోతే 1 వీకే కదా, లేకపోతే 2 వారాలే కదా, లేకపోతే అవతల మాట్లాడిందేమో సిల్లీ అవుతుంది, వీళ్ళు మాట్లాడేదేమో సీరియస్ అవుతుంది. సో ఇవన్నీ ఉండే. అండ్ ఆల్సో బయట జర్నీకి లోపల జర్నీకి డిఫరెన్స్ ఏంటిది అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆడ. నాకు ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు కనెక్ట్ విత్ పీపుల్ అండ్ స్లోగా కనెక్షన్ అనేది అది నా రియల్ లైఫ్ లో కూడా నేను అట్లనే అవుతా. ఇలాంటి లైక్ 14 మెంబర్స్ అంటే లైక్ 13 మంది వేరే రకరకాల మైండ్ సెట్లతో అయితే మీరు బయట జర్నీ చేయరు కదా, 24 గంటలు రోజంతా టైం స్పెండ్ చేయరు కదా, చేసారా? చేసి ఉండము, బట్ ఐ కీప్ మీటింగ్ పీపుల్, డిఫరెంట్ పీపుల్. దట్స్ నాట్ టఫ్, ఐఎమ్ టెల్లింగ్. లైక్ కనెక్షన్స్ వైజ్ నువ్వు కనెక్ట్ అవ్వాలి, బాండ్ అవ్వాలంటే టైం పడుతుంది. బట్ గైడెన్స్ ఇస్ గైడెన్స్. నీకు ఏదైనా తప్పు అనిపించింది, నువ్వు ఏదైనా ఇలా తప్పు చేసినావు అంటే తప్పు అని చెప్పడం, అండ్ రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పడంలో దానికి నువ్వు డిఫరెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు, లేకపోతే నాకు చాలా క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకోగలుగుతారు అని అన్నప్పుడు నేను చెప్తా. మణికంఠ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, మణికంఠకి నేను ఎక్కువ మాట్లాడా, నేను ఎక్కువ చెప్పా వాడికి ఇట్లుంటే అట్లా జస్ట్ హ్యాపీగా ఉండరా. మణికంఠ నచ్చలేదా? నచ్చకపోవడానికి కాదు, బట్ తీసుకోలేడు వాడు, ఆల్రెడీ టూ మనీ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాడికి. సో జస్ట్ హ్యాపీగా ఉండు, నీకే అర్థమవుతుంది అని చెప్తా నేను, అంతే. జస్ట్ పనికిరాడు అని చెప్పి నచ్చలేదా? ఏది మణికంఠ టాస్క్ లకు పనికిరాడు, ఫిజికల్ టాస్క్ లకు పనికిరాడు అని చెప్పి మణికంఠ ఫిజికల్ టాస్క్ పనికిరాడు అనేది లేనే లేదు. హీ గివ్స్ హిస్ 100% వేర్ ఎవర్ హీ ఇస్. అది ఇస్తాడు, కాకపోతే మధ్యలో గివప్ ఇస్తాడు, వాడే వీక్ అని అనుకుని గివప్ ఇస్తాడు. బట్ ఐ నెవర్ టోల్డ్ లైక్ టాస్క్ పనికిరాడు అని కాదు, వాడు ఎమోషనల్లీ వాడు తీసుకోలేడు, టూ మచ్ ఆఫ్ గైడెన్స్ తీసుకోలేడు. అండ్ అందరు ఇస్తారు వాడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడికి క్లాస్ బిగ్ పంపిస్తూనే ఉంటారు వాడికి. సో నా దగ్గరికి అట్లీస్ట్ వచ్చినప్పుడు వాట్ ఐ థాట్ ఈస్ లైక్ ఫస్ట్ డేనే వాడు చెప్పడానికి ఎవరు పడితే వాళ్ళు చెప్పడం, ఫస్ట్ డే అండ్ సెకండ్ లైక్ హాఫ్ ఫస్ట్ డే ఎంట్రన్స్ లోనే వాడు చెప్పడానికి ఎవరితో చెప్తే నేను వినే స్టేజ్ లో నేను లేను అనేసి డైరెక్ట్ గా చెప్పేశాడు వాడు. బట్ దెన్ హీ ట్రీటెడ్ మీ ఎ సిస్టర్. నేను ఏదైనా ఉంటే చెప్పాలి కాబట్టి అరే నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో అండ్ హ్యాపీగా ఉండు అని మాత్రమే చెప్పేది, ఎక్కువ చెప్పకపోయేది. సో ఎవ్రీబడి లైక్ అండ్ ఐ టోల్డ్ యూ ఐ గైడెడ్ ఫ్యూ గర్ల్స్ ఆల్సో. మ్యానిపులేట్ అని అనొచ్చు, మీరు మ్యానిపులేట్ చేస్తున్నారే వాళ్ళని అనొచ్చా? దాన్ని గైడెన్స్ కాకుండా మ్యానిపులేట్ చేశారు. లైక్ ఏంటిది, సిగరెట్ తాగకుండా ఉండడము మ్యానిపులేట్ చేయడమా, సిగరెట్ తాగకుండా ఉండమా, ప్రెషర్ అయినా తాగకుండా ఉండు అని చెప్పడం మ్యానిపులేట్. వాళ్ళు కేరింగ్ చూపిస్తున్నారు, లైక్ వాళ్ళని మన దారిలోకి వాళ్ళని తీసుకురావాలంటే ఇలాంటి సలహాలు లైక్ ఇలాంటి మంచిగా చూపిస్తేనే కదా వాళ్ళు మన దారిలోకి వస్తుంటారు. అంటే వాళ్ళని ప్రేమ ఉన్నట్టు ఇలా చెప్తుంటే ఇలా వాళ్ళని మైండ్ మార్చడమే కదా. నాకు దారిలో తెచ్చుకొని చేసే పని ఏమన్నా నాకైతే కనబడలేదు అంత నాకు చేయాల్సిన అవసరం కూడా రాలే. అట్లా చేసుకోవాలంటే నాకు ఎంతసేపు పడుతుంది, 11 మందిని అవుట్ రైట్ పోయిన వెంటనే నేను చేసుకుండాల్సింది కదా, కానీ నేను చేసుకోలేదు. ఐ గ్రీవ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నాకు అన్ని కూడా నా బాండ్స్ కానీ నా కనెక్షన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయినాయి. అండ్ అందరూ ఐసోలేట్ చేస్తున్నప్పటికీ కూడా అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ నాకు ఈవెన్చువల్లీ 1 వీక్ ఒకరొకరు మంచిగా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ కి నన్ను ట్రూగా నన్ను నమ్మి నా ఎగ్జాక్ట్ రియాలిటీ ఏంటి, నా ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఏంటి, నన్ను నచ్చితే లైఫ్ లాంగ్ నచ్చాలా, అదే నమ్ముతా నేను రియల్ లైఫ్ లో. అక్కడ కూడా నమ్ముతా. నువ్వు ఏదో నేను పైకి చూపించి పోయి ఇలా అమ్మ ఇట్లా అని చెప్పేసి ఏదో సాఫ్ట్ గా మాట్లాడి దాని తర్వాత నేను నామినేషన్స్ కి వచ్చి ఓ సూపర్ ఇట్లా ఇచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద వే ఐ యామ్. మీరుండే విధానం, మీ క్యారెక్టర్ గానీ హౌస్ లోని వాళ్ళిద్దరికి నచ్చింది, మీ గైడెన్స్ వాళ్ళకి నచ్చింది, కానీ బయట ప్రేక్షకులకు నచ్చలేదు కదా. నేను ప్రేక్షకులకి నచ్చలేదు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. బట్ ఐ మీన్ నేను పోయి ఉన్నది నేను ప్రేక్షకులకి నచ్చాలి, లేకపోతే ఇట్లా నచ్చే విధంగా ఉండాలి అని నేను లేను. మరి మీకు ఓట్లు వేసేది ఎవరు? ప్రేక్షకులే ఓటేస్తారు. అవసరం లేదండి, వాళ్ళ కోసమే ఇలా ఉండాలి అని లేను. నా రియల్ గా నేను ఎట్లుంటా, నా హార్ట్ఫుల్ గా నేను ఎట్లుండాలనుకున్నా అట్లున్నా నేను. అది రియల్ మీరా? yes absolutely that's real me. yes that's real me. and నేను మధ్యలో కూడా నేను చెప్పిన, చాలా మంది ఇట్లా చెప్పినప్పుడు కూడా నేను చెప్పిన, యాక్టింగ్ ఫర్ మీ ఇస్ a 9 to 5 జాబ్. యాక్టింగ్ ఫర్ మీ ఇస్ నాట్ బిగ్ బాస్ షో. యా, బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు నేను ఎట్లుండాలని అనుకున్నా, నేను రియల్ గా నేను ఎట్లుంటా అట్లా. ఎందుకంటే దట్ ఈస్ నాట్ క్వైట్ ఈజీ. 100 రోజులు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే 24 గంటలు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే ఉండడం అనేది కాదు. అది విచ్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యష్మి మిమ్మల్ని ఇదే వీక్ నామినేట్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళిద్దరిని నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళిద్దరిని నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళిద్దరిని ఒక ఇదిలా పంపిస్తున్నావు, వెపన్స్ లా పంపిస్తున్నావు, వాళ్ళు వెపన్స్ లా వాడుకుంటున్నావు, అలాగే ఇలాంటి వర్డ్స్ అన్ని జరిగింది. అంటే యష్మి పెట్టిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన వీక్ మీరు వచ్చేసారంటే యష్మి పాయింట్స్ రైట్ అని అర్థం కదా. సో దిస్ వాస్ దేర్.
సో యష్మి పెట్టిన పాయింట్స్ నిజమో రైటో కానే కాదు. నేను నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన ఆమెకి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం 2 పాయింట్స్ ఏం మాట్లాడేది, నువ్వు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పినావు, కానీ నిఖిల్ కి నువ్వు నిఖిల్ మాట వినలేదు అని అనేది. అండ్ రెండోది నువ్వు ఫిజికల్ గేమ్ లో ఆడలేదు అని అనేది. సో ఈ రెండింటికి ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదు, నాకు క్లారిటీ లేదు అని అన్నప్పుడు దానికంటే ముందు నామినేషన్ లో పృథ్వీ నన్ను కూడా పట్టుకున్నాడు, పృథ్వీ చాలా కంట్రోల్ గా ఆడతాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ గేమ్ కి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. సో దీస్ 2 points వర్ మై నామినేషన్ పాయింట్స్. నేను చెప్పిన చీఫ్ నిఖిల్ మాట నేను వినకపోయిందంటే నేను ఎగ్ టాస్క్ లో అవుట్ రైట్ నేను డిఫెండ్ చేస్తుంటుండే, కానీ వెయిట్ చేసిన నిఖిల్ వెళ్ళమంటావా, అటాక్ చేయమంటావా, చేయొద్దా, వెయిట్ చేసి మరీ చేసిన. సో దట్ ఈస్ దేర్, అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అండ్ ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదని నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావు అదే, ఇప్పుడు కూడా అదే అన్నావు. పృథ్వీ పట్టుకున్నప్పుడు నువ్వు అంత కంట్రోల్ అని అంత గమనించినప్పుడు నేను కూడా పట్టెత్తేసినామని. అండ్ నేను ఓన్లీ ప్రేరణని యష్మితోనే ఆడినా నేను ఎగ్ టాస్క్, ఎత్తి పడేసి వాళ్ళని బ్లాక్ చేసి అంతా చేసింది వాళ్ళిద్దరినే. అండ్ ఆ గేమ్ అయిపోయినాక వెంటనే సోనియా నన్ను గొంతు పట్టుకొని ఆడింది అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కూడా మీరే. మరి ఇంత మాట్లాడినప్పుడు మరి నా గేమ్ క్లారిటీ లేదు అనేది ఎట్లా మాట్లాడుతావు, నేను గేమ్ ఆడలేదు ఎగ్ టాస్క్ లో ఉత్తిగా నించున్నావు అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నీకు ఈ వాళ్ళిద్దరి విషయంలో అంత క్లారిటీ తెచ్చుకున్నదాన్ని నా విషయంలో ఎందుకు నువ్వు క్లారిటీ తెచ్చుకోవట్లేదు? నన్ను కొంచెం సేపు గమనించినా సరే నీకు అర్థమైపోతుంది కదా నా ఫిజికల్ గేమ్ ఏంది అనేది ఇక్కడ వర్జన్. దీన్ని తీసుకెళ్ళి ఇంకేదో మాట్లాడారు. అదే విషయం నాగార్జున గారు వీకెండ్ లో మాట్లాడినప్పుడు కూడా దట్స్ వాట్ ఐ టోల్డ్. యష్మి ఏమనుకున్నదంటే నేను యూజ్ చేసిన సెంటెన్స్ ఏదేంటి, నువ్వు వాళ్ళిద్దరిని చూసినంత నన్ను చూసింటే బాగుండు అని నేను అన్నా. దానికంటే ముందు ఆమె వాడిన మాటలన్నీ వదిలేసి ఇది ఒక్కటే సెంటెన్స్, అండ్ ఈ సెంటెన్స్ కి ముందు నేను మాట్లాడినా, తర్వాత నేను 20 నిమిషాలు అరగంట దాకా మాట్లాడినా. ఏమని, నా ఫిజికల్ గేమ్ క్లారిటీ నువ్వు తెచ్చుకోమా ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా చూడు. ఎందుకంటే నీ క్లాన్ లో ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడినా యాక్సిడెంటల్, అండ్ ఎక్కడ సంచాలకగా చేసిన సంచాలక సక్సెస్ఫుల్ చేసిన, అండ్ సాక్స్ గేమ్ ఆడినప్పుడు సాక్స్ గేమ్ లో నేనే పోయి డిఫెండ్ చేసి వాళ్ళని కరెక్ట్ గా నువ్వు నా టీం ని తీయొద్దు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేసిన నేనే, ఇవన్నీ నేనే చేసిన. సో అండ్ స్ట్రాటజిక్ గా నేను ఎక్కడ బ్యాలెన్స్ అవసరం, ఏ గేమ్ కి ఏది అవసరం అనే స్ట్రాటజీస్ నేనే ఇచ్చిన నీకు. ఇవన్నీ నీకు కనబడలేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనిపిస్తలేదు. సో నువ్వు ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదు అని ఊరికనే అంటే ఎట్లయితుంది? ఇప్పటి నుంచైనా దయచేసి చూడమ్మా అని నేను మాట్లాడినా. ఇది తీసుకెళ్లి యష్మి ఏం చేసింది, తీసుకెళ్లి నువ్వు పర్సనల్ గా కనెక్షన్ పెట్టినావు లేకపోతే రిలేషన్షిప్ పెట్టినావు అనేసి మాట్లాడాను. కానీ ఆమె నువ్వు అమ్మ అక్క అని మాట్లాడి గేమ్ ఆడతావు, నువ్వు ఇద్దరిని యూజ్ చేసుకొని ఆడుతున్నావు, ఇవన్నీ మాట్లాడిన వాటికి కూడా నేను ఎక్కడ కూడా తగ్గి మాట్లాడలేదు. నేను జస్ట్ నా గేమ్ గురించి చూడమ్మా, నీ లెవెల్లో నేను తగ్గి మాట్లాడను, నువ్వు నీ స్టాండర్డ్ నువ్వే చూపించుకుంటున్నావు అనే మాట్లాడినా. యష్మి మిమ్మల్ని నామినేట్ చేస్తుంటే మీరు తగ్గి మాట్లాడినట్టు అనిపించింది. నేనైతే గేమ్ క్లారిటీ, ఎందుకంటే ఆమె చాలా ట్రిగ్గర్ చేస్తుంది. నేను ఎంత ట్రిగ్గర్ చేయగలరు ఎవరైనా హౌస్ లో? డెఫినెట్ గా నేను అసలు నా ట్రిగ్గరే కాదు నాది, కానీ జనాలకు మీరే ట్రిగ్గర్ చేస్తున్నారు అనిపిస్తుంది. నేను వాడితే ఓన్లీ గేమ్ పాయింట్స్ వదులుతారు, మిగతాది వాళ్ళు రెచ్చిపోతారు. నేను ఓన్లీ గేమ్ పాయింట్స్ యూజ్ చేస్తా. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు పర్సనల్ ఎనీ టైమ్. అండ్ దానికంటే ముందు రోజు నైట్ యష్మి వాజ్ షేరింగ్ సంథింగ్ విత్ మీ. అప్పుడు కూడా నేను చెప్పిన, నువ్వు ఏదున్నా నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ట్రస్ట్ చేయొచ్చు, పర్సనల్ థింగ్స్ ఏవి కూడా నాకు నామినేషన్ గ్రౌండ్ లో రావు అని చెప్పిన. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు హర్. అండ్ నువ్వు ఆమె మాట్లాడినట్టు నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇద్దరు వాడుకుంటున్నావు, ఇటువంటివన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఐ మేడ్ ష్యూర్ నువ్వు నన్ను చూడు కొంచెం అనేసి మాట్లాడినా. సో అది నువ్వు నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే స్ట్రెంగ్తన్ చేసిండు కాబట్టే నేను డిసప్పాయింట్ అయ్యి ఐ డోంట్ వాంట్ టు స్టే. సాటర్డే ఎపిసోడ్ లో కూడా అదే ఫోకస్ అయింది. అయినప్పుడు కూడా సార్ నా ఇంటెన్షన్ అది కాదు, ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నాకు నిఖిల్ వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలీదు ఇట్లా అర్థం చేసుకుంది అని. అండ్ నిఖిల్ వచ్చి చెప్పినప్పుడు కూడా నిఖిల్ గురించి నిఖిల్ ఏమన్నాడు అంటే మన ఫ్యామిలీలో ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి కదా అని పృథ్వీతో అన్నాడు. ఆ విషయం తెలిసి నేను ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా. నెక్స్ట్ డే పోయి అమ్మాయి అట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయింది అంటే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని నెక్స్ట్ డే పోయి సారీ చెప్పిన ఆమెకి. యష్మి నువ్వు ఇట్లా తీసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ క్లియర్లీ టోల్డ్, లైక్ పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా, నీకేమైనా ఉందా అని చెప్పేసి డైరెక్ట్ అడిగినా వాడు లేదు అన్నాడు. దట్ మస్ట్ హ్యావ్ పోర్ట్రేట్, అది అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను అసలు అక్కడికి నా థాట్ అక్కడ పోలేదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పిన నేను. ఇవన్నీ వదిలేసి ఈ సెంటెన్స్ వాడినావు అని చెప్పేసి మాట్లాడారు వీకెండ్ లా. ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ఈవెన్ దెన్ కన్క్లూజన్ వాజ్ నాట్ రైట్. నాగార్జున సార్ ఇస్ లైక్ ఫాదర్ ఫిగర్ అండ్ జడ్జ్మెంట్, లైక్ ఈవినింగ్ లైక్ సాటర్డే వీకెండ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏం చెప్తారు అని వెయిట్ చేస్తాం మనం లోపల ఉన్నప్పుడు. సో అంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా
రాంగ్ థింగ్ ని స్ట్రెంథెన్ చేస్తావు అనేది నాకు నచ్చలేదు అక్కడ. దట్స్ వెన్ ఐ డ్రాప్డ్ అవుట్. లైక్ యూనో వీళ్ళు ఎందుకంటే దానికంటే ముందు వీక్ కూడా నిఖిల్ నన్ను అడగలేదు, తినమని అడగలేదు కాబట్టి అలిగింది అని మాట్లాడారు. అది విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కూడా అంతే, ముందు వెనకాల కట్ చేసుకుని మీరు చూపించారు వాళ్ళు. నేనేమనుకో సరే పోనీలే, చిన్న ఎలిమెంటే కదా, చిన్నది కదా, సరే షో కోసం కాంటెంట్ కోసం పెట్టుకున్నారు కావచ్చు, దట్ ఈస్ ఫైన్ లే, అలిగితే తప్పేమన్నా, దానిలో ఏం పెద్ద బ్యాడ్ కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నా నేను 3rd వీక్ లా. దెన్ 4th వీక్ లా ఇది మళ్ళీ స్ట్రెంథెన్ చేసిండు. సో కంటిన్యూస్ గా ఫాల్స్ ని స్ట్రెంథెన్ చేస్తూ వెళ్తే దెన్ నేనేం కనిపిస్తున్నాను, నా ట్రూత్ ఎక్కడ, నువ్వు నన్ను ఎందుకు నా ట్రూత్ ని తొక్కేస్తున్నావు అనే ఫీలింగ్ లో నేను ఉండే. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ యూనో నువ్వు ఉంచినా సరే నేను ఉండా, నువ్వు ఇంకొక వీక్ నాకు ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా నువ్వు ఉంచినా సరే నేను ఆడకుండానైనా నచ్చక మీరే వచ్చేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినా కదా లిటరల్లీ, నేను ఈ వీక్ లో నేను వెళ్ళిపోతా, నేను అందుకే సండే కూడా రెడీ కాలేదు, నేను సండే ఎపిసోడ్ కి కూడా నేను రెడీ కాలేదు, విచ్ వాజ్ నాట్ రైట్. ఎందుకంటే రెండు థింగ్స్ లో నాగార్జున గారు నన్ను స్ట్రెంథెన్ చేయలేదు అండ్ ఫాల్స్ ని స్ట్రెంథెన్ చేసి, తప్పు ఎలిమెంట్ ని నువ్వు స్ట్రెంథెన్ చేస్తే ఇంకెక్కడ, ఇంకా నేను నిజాయితీ ఏది, నా ట్రూ సెల్ఫ్ ఏది, నేను ఇక్కడ ట్రూ సెల్ఫ్ ఉన్నా అని అనుకున్నాను, నీ ఇష్టం నువ్వు పోర్ట్రే చేస్తా అంటే నేను ఎందుకు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇంతకీ బిగ్ బాస్ నచ్చిందా నచ్చలేదు? నాకైతే ఇప్పటివరకు నచ్చలేదు, బట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ జర్నీ. నేను అనుకున్న బిగ్ బాస్ తప్పు కావచ్చు, నేను అనుకునే మీనింగ్ తప్పు అని నాకు అర్థమైంది. బిగ్ బాస్ తప్పు, నేను అనుకున్నది తప్పు అని నాకు అర్థమైంది. మీకు తప్పు? నేను అనుకున్న షో గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే లైఫ్ షో, పర్సనాలిటీ, రియాలిటీ కనిపిస్తుంది, రియాలిటీ చూపిస్తారు అని అనుకున్నా కదా నేను, అది తప్పు అని నాకు అర్థమైపోయింది. బయట ఒక టాక్, మీరు మ్యారీడ్ కదా? నో, నాట్ యెట్. మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? రూమర్స్ ఇంకేమున్నాయి, ఇంకొకసారి కంటిన్యూస్ అట్లే చెప్పు, వినుకుంటా కూర్చుంటారు. దీనికి మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ వినడానికి వింటుంటే మన బోల్డ్ ఉంటుంటాయి, అదే కదా ఇది మెయిన్ పాయింట్. దీనికి మీరు ఏం రియాక్ట్ అవుతారు? రాసుకోవడానికి కూడా చాలా మంది ఈ మధ్య యూట్యూబర్స్, రివ్యూవర్స్ చాలా మంది చెప్పడానికి కూడా చాలా తయారైనారు. ఐ కెన్ సీ దట్ కంప్లీట్లీ, బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ద షో ఆల్సో, యష్ ని నేను చేసుకోబోతున్నా అనేసి. అండ్ అదే కాకుండా మీ మదర్ ఒక ఇంటర్వ్యూలోనే అదొక బిట్ అనేది ఒకటి బయటికి రావడం జరిగింది. లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఇదో ఒకటి మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు. దానికి మీ రియాక్షన్? నేను చూడలేదు, నేను అది ఇప్పటి వరకు నాకు అది రాలేదు. మరి మీ దాకా ఇంకా రాలేదు అది? ఓకే, మీ అమ్మగారు అలా అన్నారు అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంటే లేదు నాకు. నా అంకుల్ ఎలా ఉంటారంటే, యశ్ వాళ్ళ డాడీ ఎట్లుంటారంటే, లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ ముందు కూడా నాకు అంకుల్ తెలుసు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, నన్ను ఎట్లా చూస్తారు అనేది నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునేది కొన్ని ఏంటంటే, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే మీరు వచ్చేటప్పుడు భయపడ్డారా ఆయన ఏమని అంటారని? నో 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 అంటే ఇంత చేస్తారు అని నేను అనుకోలేదు. లైక్ యూనో ఈ లిటరల్లీ వెళ్ళి ప్లకార్డ్ అది చూపించి ఓట్ వేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్. సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అన్నట్టు. పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని మీరు? పబ్లిక్ మాటల్ని, పబ్లిక్ కామెంట్స్ ని, ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా, హార్ట్ కి తీసుకుంటారా? అది అసలు నా దగ్గర రానే రాదు నాకు ఎప్పుడు కూడా. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐఎమ్ వర్కహాలిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది ఫస్ట్. అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసేంత టైం నాకు ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్. నా ఫ్యామిలీ ఏంది, నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, నా చుట్టూ ఒక 10 మంది ఉంటారు నాకు. నా కజిన్స్ గానీ, నా అన్న, వదిన వీళ్ళు, అండ్ నా వేరే తమ్ముళ్ళు, ఇట్లంతా ఉంటారు. వాళ్ళు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటారు. రీచ్ కూడా. మరి బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అది ఒక కామెంట్ అనుకుని వదిలేచ్చు కదా. కంటెస్టెంట్స్ గానీ, యష్మి గానీ, విష్ణు గానీ, వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా, జోక్స్ చేసినా కూడా, లేకపోతే ఏదైనా నాకు ఎందుకని వదిలేయచ్చు కదా, ఎందుకు పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ లేకపోతే గొడవ పడ్డం? అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసిన కాబట్టే 4 వారాలు ఉన్నా నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టి నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే నేను 4 వారాలు నేను మెయింటైన్ చేయాలి. పట్టించుకొని ఉంటే 2 వారాలు ఉండే వల్ల అంతే. 2 వారాలు కూడా ఫస్ట్ వారమే వచ్చేసేదాన్ని. నేను పట్టించుకోను, నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్. నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే.
ఐ న్యూ లైక్ యునో వీక్ కి మారుతుంది, వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి, అందరికి అర్థం అవుతాయి. అండ్ ఐ వాజ్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా నమ్మినప్పుడే నా దగ్గర రా. ఉత్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దట్. నాకు రిలేషన్ కానీ నాతో ఫ్రెండ్షిప్ కానీ నాకు అట్లా అవ్వాలని. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్. నేను నీకు పాజిటివే చూపించి నేను దగ్గర తెచ్చుకోను అట్లా. సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాన్ చేంజ్ పిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన, that they used it in a different way. నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు. ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు. అప్పుడు మనకి తిండి ఉండదు, ఎంత టైం వెయిట్ చేపిస్తారు, లక్, ఎనర్జీ, అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో, మూడ్, ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఐ విల్ గివ్ 100%. కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతా, నేను సూపర్ ఆడగలుగుతా, నేను గెలిచేసిస్తా అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ్యా. సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి నన్ను క్లాన్లకి అని మాట్లాడినా. అండ్ ఫస్ట్ వీక్ ఆల్ ద 3 people వర్ లైక్ సోనియా వస్తే సోనియా కోసమే తీసుకున్నారు, అంటే డెసిషన్స్ అయినాయి. సెకండ్ వీక్ ఆల్సో లైక్ దాట్. సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నా గేమ్ నేను చేంజ్ చేసుకున్నా. ఎందుకు అంటే నేను చెప్పినా కదా మీకు, ఇద్దరు ప్లేయర్ తో ఉండడమా మీకు గేమ్ చేంజ్? ఇద్దరు ప్లేయర్స్ అని కాదు, అంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడతదనా మీకు గేమ్ చేంజ్? నో, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా, నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే. నిఖిల్ క్లాన్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో దట్ వాజ్ నాట్ మై డెసిషన్. అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ గానీ, నేను క్లాన్ చేంజెస్ గానీ, నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను. నేను ఆ టైంకి నాకేమనిపిస్తే ఆ టైంకి నేను అది చేస్తా. ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా ఐ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే నేను వెంటనే నేను పాయింట్స్ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి బటర్ వేస్తా మళ్ళా? యూజువల్లీ పీపుల్ డూ దట్. ఐ డోంట్ కేర్. నేను వేసిన పాయింట్స్ నిజం, నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను. దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా. నేను అట్లా వెంటనే అవన్నీ చేయను. సో గేమ్ పాయింట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ దట్. యా, లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు. మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్. అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో, లైక్ జనాలకు చూపించడం అదొకటి. అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి. అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు? ఎందుకు అంత అవసరం ఏముంది? ఐ టోల్డ్ యు నో, లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో అవన్నీ నేను నువ్వెవడరా నాకు చెప్పడానికి అని అన్నా. నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ, ఇది కన్సిడర్ చేయంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నా. అది నాకు అసలు బ్రెయిన్ లో లేను లేదు, అసలు నేను అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి వాజ్ అప్సెట్. అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు. గేమ్ అయిపోయినాక నేను పోయి అబ్బాయితో మంచిగా మాట్లాడు. దీని వల్ల మీరు అలా చేశానని అంటారా ఏంటి? ఇప్పుడు దట్ వాజ్ ఇట్ నో. అప్పుడు అంటే ఇలా మాట్లాడాలా? ఇలా మాట్లాడి ఈ విధంలోనే మీరు నిఖిల్ తోనే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే, దానికంటే ముందు దిస్ వాజ్ దేర్. నన్ను కూడా తిట్టినావు నువ్వు. సంచాలకు ఉన్నప్పుడు, సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు. ఒకసారి కనీసం సారీ కూడా చెప్పలే, కనీసం ఫీల్ అయినావు అని కూడా అడగలేదు. కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది. 1 hour డిస్కషన్ జరిగింది. అప్పుడు దట్ వాజ్ ద సిచ్యువేషన్. లైక్ మీకు చిన్న బిట్ కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు. ఇప్పుడు నేనున్న ఎనర్జీ, నేనున్న సిచ్యువేషన్ నాకు ఇంపార్టెంట్ కదా. దట్ వాజ్ దేర్. కానీ చూసిందే నిజం కదా. నువ్వు అదే అంటున్నా, నువ్వు మొత్తం చూపించింటే నువ్వు మొత్తం నిజంగా నమ్మేటోని కావచ్చు. కానీ నీకు చిన్న పార్ట్ చూపించి ముందంతా కాన్వర్సేషన్, తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తా దానికి? కానీ మీరు ఇక్కడ చేసింది తప్పు అంటారు, అది రైట్ అంటారు? అబ్సల్యూట్లీ నేను తప్పు చేయలేదు. అండ్ నేను ఎక్కడ చేతులు పెడతానా, ఎక్కడ ఏళ్ళు పెడతానా, లేకపోతే ఎక్కడ కంటి చూపు ఉంది అనేది ఆ మాత్రం సి యూనో, ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. నేను ఏ ఎనర్జీలో ఉన్నా, నేను ఏం కాన్వర్సేషన్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా అనేది నాకు ఇంపార్టెంట్. నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నాకు నా అల్లుడు ఉంటాడు, వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా అంటనే ఉంటావాన్ని. దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాడు చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా, లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్. ఐ డోంట్ కేర్, ఐ లిటరలీ డోంట్ కేర్. ఎందుకు అంటే అన్నా చెల్లె, మా అన్నయ్య నేను నాకు 40 మంది కజిన్స్, 2 అన్నలు, సొంత అన్నలు. వీళ్ళందరితోని నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ, బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు. సో నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా?
అదైతే మంచి వే అంటారు, బట్టి కాన్వర్సేషన్ ని బట్టి కదా. అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేసాను అంటారు. నేను మంచి వే బ్యాడ్ వే అని కాదు, నేను ఆ కాన్వర్సేషన్, నేను సిచ్యువేషన్, నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు. నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు. అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలోడు తీసుకోవాలి కదా, అవతలోడు కూడా అదే సిచ్యువేషన్ లో అట్లే నార్మల్ గా ఉన్నాడంటే అంతే కదా. మరి అంటే మీరు అదే అంటున్నారు, అన్నలాగా తమ్ముళ్ళలాగా. ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా? వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళని మీరు అనుకుంటారు, వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని చెల్లి అని? డెఫినెట్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మాకు మదర్లీ ఫీలింగ్ ఉంటది, మంచి కేర్ చేస్తారు అని. చాలా సార్లు చెప్పారు. ఎవరికి చెప్పారు? మాకు చెప్పారు, వేరే వాళ్ళకి కూడా చెప్పారు. వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న చెల్లెళ్ళని ఎప్పుడు అనలేదు? అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు? లాస్ట్ సండే ఎపిసోడ్ అయితే రీసెంట్ గా అదే లాస్ట్ లోనే, దాని తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది, అన్న చెల్లెళ్ళు అని కానీ లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడినారు వాళ్ళు. నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేస్తావు వాళ్ళని ఊరికనే ఇలా అని మాట్లాడినారు తప్ప నా ముందు నా ఎదురుగా నా వెనకాల ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ. అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చెప్పిన నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా. సో వెనకాల జరిగినాయి అని నాకు అస్సలే ఫరక్ పడాయి. అండ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో. అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే, విష్ణు ఆల్సో టోల్డ్ they have a great bonding, I'm grateful for that sir అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్ లో. అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం సార్. అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు అని చెప్పింది, ఆమె క్లియరెన్స్ ఇచ్చింది.